రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ గత కొన్ని వారాల నుంచి యుద్ధంతో ముందుకు దూసుకుపోతోంది. మాస్క్లో పెట్రోల్ డిపోలపై విచ్చలవిడిగా దాడి చేసిన పుతిన్కు పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ దెబ్బకు రష్యాలో పెట్రోల్ రేషనింగ్ పెట్టాల్సి వచ్చింది. ఇప్పటి వరకు ఇతర దేశాలకు చమురుని ఎగుమతి చేసే రష్యా ప్రస్తుతం ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఇక తాజాగా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ తన ఖాతాలో మరో విజయాన్ని వేసుకున్నారు. ఇది పుతిన్కు ఇబ్బందికర పరిణామమే. అదేంటో ఈ ప్రత్యేకమైన కథనంలో ఇప్పుడు చూద్దాం. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ అనవసరంగా యుక్రెయిన్తో కయ్యానికి కాలు దువ్వి యావత్ రష్యాను దివాలా తీయించే స్థాయికి తెచ్చాడు. గత 4.5 సంవత్సరాల నుంచి యుక్రెయిన్తో యుద్ధం చేస్తున్నాడు. అయినా యుక్రెయిన్లో 20% కంటే తక్కువ భూభాగాన్ని మాత్రమే ఆక్రమించాడు. అయితే ఇటీవల కాలంలో యూరప్ దేశాలన్నీ కలిసి యుక్రెయిన్కు ఆయుధాలతో పాటు ఆర్థికంగా ఆదుకుంటున్నాయి. దీంతో రెట్టించిన ఉత్సాహంతో యుక్రెయిన్ రష్యాపై పెద్ద ఎత్తున దాడులు చేయడం మొదలెట్టింది. మాస్కో శివారులో ఉన్న పెట్రోల్, డీజిల్, విద్యుత్ ప్లాంట్లపై దాడులు చేసి ధ్వంసం చేసింది. దీంతో మాస్కోతో పాటు రష్యాలోని అతిపెద్ద నగరం సెయింట్ పీటర్స్బర్గ్లో కూడా పెట్రోల్ రేషనింగ్ మొదలెట్టారు. వారానికి 20 లీటర్ల పెట్రోల్ మాత్రమే ఇస్తున్నారు. మొత్తానికి చూస్తే పుతిన్ ఈ యుద్ధంలో బాగా వెనకబడిపోయాడని చెప్పక తప్పదు. ఇక అమెరికాతో పాటు యూరప్ రష్యాపై ఆంక్షలు విధించడంతో విదేశీ బ్యాంకుల్లో స్తంభించిపోయిన డబ్బును విత్డ్రా చేసుకోలేకపోతున్నాడు. అందుకే పుతిన్ ఇటు ఇండియాకు, చైనాలకు డిస్కౌంట్కు ముడి చమురు విక్రయిస్తానని ముందుకొచ్చాడు. ఇక ట్రంప్ ఇండియాను బెదిరించడంతో ఇండియా కూడా రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేసింది. ఇవన్నీ ఒకేతైతే ఇప్పటి వరకు పుతిన్కు అత్యంత సన్నిహిత మిత్రుడైన బెలారస్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ లుకషెంకో కూడా పుతిన్కు హ్యాండ్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. జెలెన్స్కీ బెదిరింపుతో అతడు కూడా దారికొచ్చాడు. ఇక బెలారస్ను కూడా యుద్ధంలోకి లాగాలని పుతిన్ చూశాడు. కానీ జెలెన్స్కీ అల్టిమేట్కు అతడు దారికొచ్చాడు. బెలారస్లో రష్యా ఏర్పాటు చేసిన కమ్యూనికేషన్ స్టేషన్లను మూసివేయాలని ఆదేశించాడు. లేదంటే తాము మూసివేస్తామని హెచ్చరించడంతో లుకషెంకో విధిలేని పరిస్థితుల్లో అంగీకరించాల్సి వచ్చింది. ఇక పుతిన్ బెలారస్లో 4 రిలే స్టేషన్లను ఏర్పాటు చేసి అక్కడి నుంచి యుక్రెయిన్పై డ్రోన్లతో దాడులు చేయాలని ప్లాన్ చేశాడు. ఇక యుక్రెయిన్కు బెలారస్కు మధ్య సుమారు 1084 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. అయితే ఈ సరిహద్దు యూరోప్లో అతిపెద్ద చిత్తడి నేల, దట్టమైన అడవుల గుండా వెళ్తుంది. కాగా బెలారస్లో రష్యా సెల్యులార్ కమ్యూనికేషన్ టవర్స్ రష్యన్ డ్రోన్ ఆపరేటర్ల కోసం సంకేతాలు ప్రసారం చేస్తాయి. అలాగే బెలారస్ నుంచి పశ్చిమ యుక్రెయిన్పై డ్రోన్లతో దాడులు చేయడానికి వీలవుతుంది. అయితే ఈ డ్రోన్లను యుక్రెయిన్ నాటో సరఫరా చేసిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా అడ్డుకుంటోంది. ఇక రష్యా బెలారస్ నుంచి పశ్చిమ యుక్రెయిన్పై డ్రోన్లతో దాడులు చేస్తుంటే ఈ నెల 19న జెలెన్స్కీ మీడియాతో మాట్లాడుతూ బెలారస్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ లుకషెంకో తమ భూభాగం నుంచి యుక్రెయిన్ పౌర నివాసాలపై డ్రోన్లతో దాడులు చేయడానికి అనుమతించాడని ప్రకటించారు. వెంటనే బెలారస్కు గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. నీకు వారం రోజుల గడువు ఇస్తున్నా, వెంటనే బెలారస్ నుంచి రిలే టవర్స్ను తొలగించు, లేదంటే మేం తొలగిస్తామని గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఇక బెలారస్ విషయానికి వస్తే చిన్న దేశం, యుక్రెయిన్లో 3వ వంతు కూడా ఉండదు. జనాభా సుమారు 1 కోటి ఉంటుంది. కావాలనుకుంటే బాంబులు, డ్రోన్లు, మిసైల్స్తో దాడులు చేసి బెలారస్ను యుక్రెయిన్ దారికి తెచ్చుకునే అవకాశం కూడా ఉంది. అలాగే యుక్రెయిన్ వద్ద బలమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఉంది. బెలారస్ నుంచి వచ్చే డ్రోన్లను తేలికగా అడ్డుకునే వ్యవస్థ యుక్రెయిన్ వద్ద ఉంది. ఇక జెలెన్స్కీతో పోల్చుకుంటే యుక్రెయిన్ కమాండర్లు మాత్రం లుకషెంకోపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. జెలెన్స్కీ కాస్త ఉదారంగా మెత్తగా ఉంటే యుక్రెయిన్ కమాండర్లు మాత్రం చాలా కటుగా ఉంటారు. ఇక బెలారస్పై దాడుల కాను సుమారు 500 టార్గెట్లను ఫిక్స్ చేశారు. వెంటనే రష్యా టవర్లు తొలగిస్తావా లేక బెలారస్పై మిసైల్స్, డ్రోన్లతో దాడులు చెయ్యాలా అంటూ లుకషెంకోను నిలదీశారు. ఇక వెంటనే లుకషెంకో గత వారం నాడు మూడో కంటికి తెలియకుండా అక్కడి కమ్యూనికేషన్ రిలే సెంటర్లను మూసివేశాడని జెలెన్స్కీ చెప్పుకొచ్చారు. మరి ఆ కమ్యూనికేషన్ సెంటర్లను కూల్చేశాడో లేదా తనకు తెలియదని ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. అయితే దానిపై సమాచారం తెప్పించుకుంటామన్నారు. మొత్తానికి చూస్తే
అయితే ప్రస్తుతానికి బెలారస్ మాస్కో టవర్స్ కానీ రిలే సెంటర్లు కానీ పనిచేయడం లేదనేది మాత్రం వాస్తవమని జెలెన్స్కీ చెప్పారు. అయితే చివరగా రష్యా డ్రోన్లు బెలారస్ నుంచి ఆదివారం యుక్రెయిన్ భూభాగంపై ప్రయోగించారని బెలారస్కు చెందిన ఇండిపెండెంట్ పబ్లికేషన్ వెల్లడించింది. సరిహద్దు రీజియన్లో ఉండే స్థానిక రెసిడెంట్స్ ఈ విషయం స్థానిక మీడియాకు చెప్పిందన్న వార్తలొచ్చాయి. ఇక లుకషెంకో కమ్యూనికేషన్ టవర్ను షట్డౌన్ ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరించారు. ఇరు దేశాల మధ్య శాంతి స్థాపన దిశగా అడుగులేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికీ తాను మాస్కో మనిషినే, పుతిన్కే తన మద్దతు అంటున్నారు. ఇదిలా ఉంటే యుక్రెయిన్ మధ్యవర్తులతో లుకషెంకో మాట్లాడుతూ వెళ్లి మీ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో మాట్లాడండి, తమను బలవంతంగా యుద్ధంలోకి లాగాలనుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి, యుద్ధం స్వరూపమే మారిపోతుందని లుకషెంకో చెప్పినట్టు బెలారస్ ప్రభుత్వం మీడియాతో చెప్పింది. తమ ప్రధాన ఉద్దేశం మాత్రం ఇరు దేశాల మధ్య శాంతి విలసిల్లాలని కోరుకుంటున్నామన్నారు. ఏది ఏమైనా తాము మాత్రం రష్యాకు అండగా ఉంటామని బెలారస్ ప్రెసిడెంట్ తేల్చి చెప్పారు. అయితే బెలారస్తో పాటు యుక్రెయిన్కి చెందిన ఎనలిస్టులు మాత్రం జెలెన్స్కీ అల్టిమేటం మాత్రం బాగా వర్కౌట్ అయ్యిందని సంబరపడిపోతున్నారు. ఇక యుక్రెయిన్ ఉద్దేశపూర్వకంగా బెలారస్కు గట్టి ఝలకిచ్చిందని పొలిటికల్ ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఇక జెలెన్స్కీ బెదిరింపులకు బెలారస్ ప్రెసిడెంట్ లుకషెంకో దారికొచ్చాడు. వెంటనే యుక్రెయిన్ బెలారస్ డ్రోన్ల దాడి నుంచి తప్పించుకుంటుంది. ఇక మరో అంశం ఏమిటంటే బెలారస్తో యుక్రెయిన్ చర్చలు జరపడానికి మార్గం సుగమమవుతోంది. ఇక లుకషెంకోకు బాగా కలిసొచ్చే అంశం యూరప్కు దగ్గర కావడానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు బెలారస్పై యూరప్ ఆర్థికపరమైన ఆంక్షలు విధించింది. యుక్రెయిన్కు దగ్గరయ్యి EU దేశాల ఆర్థికపరమైన ఆంక్షల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇక పాశ్చాత్య దేశాలతో పాటు రష్యాతో సమతూకం పాటించవచ్చు. ఇక లుకషెంకో విషయానికి వస్తే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. యుక్రెయిన్ యుద్ధం ముగిసిన తర్వాత యుక్రెయిన్ పునర్నిర్మాణంలో లుకషెంకో కూడా కీలక పాత్ర పోషిస్తాడు. అయితే యుక్రెయిన్ బెలారస్కు చెందిన పెట్రోల్ కంపెనీలు, ఫుడ్ స్టఫ్ కంపెనీలు, నిర్మాణ రంగానికి చెందిన కంపెనీలను అనుమతించడానికి కొన్ని షరతులు పెడతానంటోంది. ఇక లుకషెంకో మాస్కో టవర్లను మూసివేయడంతో పరోక్షంగా యుక్రెయిన్తో సంధి కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడన్న టాక్ ఇటు కీవ్తో పాటు బెలారస్లో బలంగా వినిపిస్తోంది. జెలెన్స్కీ బెదిరింపులకు పుతిన్కు అత్యంత సన్నిహిత మిత్రుడు అలెగ్జాండర్ లుకషెంకో దారికి రావడం పుతిన్కు తప్పకుండా ఆగ్రహం తెప్పించి ఉంటుంది. అయితే మాస్కో దీనిపై ఇప్పటివరకు ఎలాంటి కామెంట్ చేయలేదు. ఇక మాస్కో మాత్రం లుకషెంకో అత్యంత బలహీనుడని భావిస్తోంది. దీంతో ఇక నుంచి లుకషెంకోకు ఎలాంటి సాయం అందించరాదని నిర్ణయించింది. ఇక బెలారస్కు బలమైన మిలిటరీ కూడా లేదు. కాగా గత మంగళవారం నాడు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కో తాజా పరిణామాలపై స్పందించారు. జెలెన్స్కీ బెదిరింపులను ఖండించారు. త్వరలోనే పుతిన్ లుకషెంకోతో చర్చలు జరుపుతారని అన్నారు. ఈ ఘటన తర్వాత లుకషెంకో మాస్కోకు వెళ్లి పుతిన్ను కలిసి తాజా పరిస్థితిని వివరించారు. సాధారణంగా లుకషెంకో వస్తే మీడియా సమావేశం ఏర్పాటు చేసి పెద్ద హడావిడి చేసే పుతిన్ మరి ఈసారి ఎలాంటి హంగామా ఏమీ చేయలేదు. మీడియాకు మీటింగ్ వివరాలు కూడా చెప్పలేదు. అయితే యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ తమతో పాటు యుద్ధంలో పాల్గొనాలని బెలారస్పై ఒత్తిడి పెంచాడు. బదులుగా లుకషెంకో రష్యా నుంచి ఆర్థికపరమైన లబ్ధి పొందారు. మొత్తానికి జెలెన్స్కీ దెబ్బకు పుతిన్ లుకషెంకో మధ్య చిచ్చు పెట్టినట్లయింది.